హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా డే టీతో స్టార్ట్ అయింది. కొంచెం హెడేక్గా ఉండే, అందుకే స్ట్రాంగ్ టీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ వాటర్లో నానబెట్టేసి కొంచెం ఎక్కువ వాటర్లో తీసుకున్నాను. చియా సీడ్స్లో మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి వాటర్ని ఇలా చియా సీడ్స్ వాటర్లో ఇంక్లూడ్ చేసి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను పెసరట్టు వేసాను. పెసరట్టులో మనకి హై ప్రోటీన్ ఉంటుంది. మనకి ఇది బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్ అనమాట. అండ్ లంచ్ కోసం నేను తోటకూర కర్రీ చేస్తున్నాను. నాకు ఈ తోటకూర కర్రీ చేయడం కంటే ఈ తోటకూరని మంచిగా క్లీన్ చేసుకోవడమే పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. మనకి తోటకూరలో వచ్చేసి విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎక్కువగా ఉంటాయి తోటకూరలో. ప్రతి ఆకుకూరలో కూడా మనకి ఎక్కువ ఐరన్, విటమిన్ ఏ అవి ఉంటుంది. తోటకూర కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసి కొంచెం ఫ్రై చేశాను. ఇలా చేస్తే మా పాప కూడా ఇష్టంగా తింటుంది. లంచ్కి వచ్చేసి నేను తోటకూర విత్ మిల్లెట్స్ అండ్ దాల్ తీసుకున్నాను. మనకి మిల్లెట్స్ వచ్చేసి వెయిట్ లాస్కి బెస్ట్ ఫుడ్ అండ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. త్వరగా ఆకలి అవ్వకుండా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి మా పాపతో నేను కూడా ఆరెంజెస్ తిన్నాను. అండ్ డిన్నర్కి వచ్చేసి చపాతీలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా, మంచి వెయిట్ లాస్ ఫుడ్. నైట్ మాత్రం రైస్ని అవాయిడ్ చేసి ఇలా చపాతీ తింటే షుగర్ వాళ్ళకి కానీ పీసీఓడి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. వైట్ రైస్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి ఎక్కువగా తీసుకోకుండా ఉండడం వల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ మనకి చాలా యూజ్ అవుతుంది. ఇలా నేను డైలీలో అయితే వైట్ రైస్ తీసుకోకుండా ఛాలెంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలా ఈరోజు నా డిన్నర్ అయితే 2 చపాతీ విత్ తోటకూర కర్రీ తిన్నాను. అండ్ మెయిన్గా వచ్చేసి మనకి డేలో మొత్తం 3 to 4 లీటర్స్ వరకు వాటర్ కంటెంట్ అనేది మన బాడీలోకి తీసుకోవాలి. అది జ్యూస్లో కానీ ఏ విధంగా అయినా ఓకే. అండ్ 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. 8 hours స్లీప్ కనుక లేకపోతే మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది నా ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.